శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. తృణమంతరత కృత్వ, కేవలం గడ్డి పరక నుంచింది అంటే అక్కడ గడ్డి పరకే ఉంటుంది తప్ప కాస్త మట్టి ఉండదా, ఓ రాయి ఉండదా, ఏముండవా? గడ్డి పరక ఒకటే ఉంటుందా? గడ్డి పరక ఉంటే మట్టి ఉండదు. మరి మట్టిని ఎందుకు వాళ్ళ, గడ్డి పరకని ఎందుకు వాలింది అంటే ఆమె పరమధర్మాత్మురాలు. ఆమె ఏం భీరువు కాదు, ఆయన చెప్పినట్టు పిరికిది కాదు. ఆమెకి ధర్మం అంతా తెలుసు. మనకి వేదంలో ఒక మాట ఉంది, సహస్రపరమాదేవి శతమూలా శతాంకుర సర్వగుం హరతు మే పాపం దుర్వాదు స్వప్ననాశిని అని. గరిక ఉంటుంది, గరిక వంశాభివృద్ధికి ప్రతీక. అందుకే గరిక చూడండి, మొదట్లో వేళ్ళు ఉంటాయి, ఆ తర్వాత మళ్ళీ ఇలా ముందుకెడుతుంది, మళ్ళీ వేళ్ళు వస్తాయి, మళ్ళీ ముందుకెడుతుంది, మళ్ళీ వేళ్ళు వస్తాయి. తాత ముందు తను తండ్రి అవుతాడు, తర్వాత తాత, తర్వాత ముత్తాత, ఆ ముందుకి కొడుకు తాత, కొడుకు కొడుకు తండ్రి, వాడు మనవడు, మళ్ళీ మనవడు తండ్రి, మళ్ళీ వాడి కడుపున పుట్టినవాడు కొడుకు, మళ్ళీ వాడు తండ్రి, వీడు తాత. అలా ముందుకి వేళ్ళు ఉంచుకుంటూ ఉంటుంది, వెడుతూ ఉంటుంది గరిక. ఆ గరిక వంశాభివృద్ధికి లక్షణం. అందుకే ఇప్పటికీ వేదంలో ఓ మాట ఉంది, బిడ్డలు పుట్టకపోతే ఒక ప్రక్రియ చెప్తారు. ఆ ప్రక్రియ ప్రకారం ఆ గరిక తీసి తల మీద పెట్టుకుని కొన్నాళ్ళు నియమంగా స్నానం చేస్తే సంతానం కలుగుతుంది. ఆ గరికకు ఆ లక్షణం ఉంది. కాబట్టి ఎప్పుడైనా అకస్మాత్తుగా ఇది తప్పలేదు ఎలా అనిపిస్తే ఆ దోషం పోవడానికి గరిక ముట్టుకుంటారు. ఒకసారి గరికని ముట్టుకుంటే దోషం పోతుంది. అందుకే విఘ్నేశ్వరుడు గరిక చేత పూజింపబడతాడు. సులభుడు అని ఒక అర్థం, సమస్త పాపములను పోగొడతాడు. ఆ గరిక ఆయన పాదాల మీద పడితే మరింత శక్తివంతం. కాబట్టి అందుకు వేదం సహస్రపరమాదేవి శతమూలా శతాంకుర సర్వగుం హరతు మే పాపం దూర్వాదు స్వప్ననాశిని అంటుంది. శతాంకుర అన్ని అంకురములతో వెడుతూ ఉంటుంది. అందుకు గడ్డి పరక ముట్టుకుంది. కాముకుడైన రావణుడితో మాట్లాడిన పాపము నాకు సంక్రమించకుండుగాక. 2, ఆమె గడ్డి పరకను ఎందుకు పెట్టిందంటే ఒకానొకప్పుడు కాకాసురుడు అమ్మవారి యొక్క వక్షస్థలం మీద గాఢ వేస్తే రామచంద్రమూర్తి ఒక్క గడ్డి పరకని తీసి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెడితే కాకి 3 లోకములు తిరిగి వచ్చి మళ్ళీ రాముడి పాదముల మీద పడి శరణాగతి చేసి తనను తాను రక్షించుకోవలసి వచ్చింది. నా జోలికొస్తే ఒక గడ్డి పరక మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించాడు. ఈ గడ్డి పరక చాలు నిన్ను చంపడానికి రావణ, జాగ్రత్త. అందుకు గడ్డి పరక పెట్టింది. అంతేకాదు, మనుష్యులకైతే అన్నం పెడతారు, పశువులా ప్రవర్తించే నీకు గడ్డి పెట్టాలి కాబట్టి గడ్డి పరక పెట్టింది. ఇలా అర్థం లేని కోరిక మనసులో పెట్టుకుని మహాపతివ్రతల దగ్గరికి వచ్చి మాట్లాడకూడని మాటలు మాట్లాడినందుకు రాబోయే కాలంలో గడ్డి పరక కన్నా చులకన చేసి ఆ రావణుడు దురాత్ముడని పిల్లలు కూడా మాట్లాడతారు. నీ గురించి ఇంత తపశ్శక్తి ఉన్నా ఎవరు మంచి మాట మాట్లాడరు. గడ్డి పరకంత అలుసైపోతావు రాబో కాలంలో. ఇంతకన్నా అన్యాయమైన విషయం జీవితాన్ని పాడు చేసుకోవడానికి ఇంకొకటి ఉండదు. వాడు గడ్డి పరక లాంటి వాడంటారు. ఇంత తపస్సు పోతుంది కాబట్టి జాగ్రత్తని చెప్పడానికి గడ్డి పరక పెట్టింది. ఇన్ని కారణాలు మనసులో పెట్టుకుని తృణమంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత, చక్కటి శుద్ధమైన నవ్వు నవ్వింది. ఆవిడ నవ్వులో ఏ విధమైనటువంటి పరిహాసం కానీ భయం కానీ ఏమీ లేవు. అమ్మ నవ్వుతుంది చూడండి. అమ్మ నవ్వితే అనకూడని మాట పిల్లాడు అన్నాడు అనుకోండి, అమ్మ నవ్వు ఎంత అందంగా ఉంటుందో అమ్మ దాన్ని సంతోషంతో దిద్దుతుంది, ఆ తప్పును అంగీకరించి. అమ్మ కొడుకు తప్పు మాట్లాడితే ఎలా నవ్వుతుందో అలా నవ్వుతోంది సీతమ్మని చెప్పడానికి శుచిస్మిత. ఆ తల్లి స్థితి ఏమిటి, వీడి స్థితి ఏమిటి, కాలిపోడు. కాబట్టి తృణమంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. రావణ, నీ కామము నీ భార్యల యందు ఉంచుకో, అంతే ధన్యుడవైపోయావు. నీ కామము అన్య స్త్రీల యందు ప్రసరించిందా సర్వనాశనమైపోతావు. పరస్త్రీ సంగదోషేన బహవో మరణంగతాహ అంటారు భవిష్యోత్తర పురాణంలో. పరస్త్రీ యందు కాముకత్వం కలిగిందా వాడు ఎంత గొప్పవాడైనా సరే మామూలుగా కాదు, భయంకరంగా వెళ్ళిపోతాడు. ఆ స్థితి తెచ్చుకోకు రావణ. నీ మనసు నీ భార్యల యందుంచుకో, నీ కామము నీ భార్య యందుంచుకో. ధర్మం అయిపోయింది, ధర్మంతో ముడిపడిపోయింది, ఏ ఇబ్బంది ఏర్పడదు. కాబట్టి నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః ఆత్మానుపమాంకృత్వా స్వేషు దారీషు రమ్యతాం అతుష్టం స్వేషు దారీషు చపలం చిలిచేంద్రియం. ఇవాళ
నువ్వు నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టి ఇలా మాట్లాడుతున్నావే, నీ భార్యని కూడా ఎవరైనా ఇలాగే అపహరించి అలా మాట్లాడితే నీ మనసు ఎలా బాధపడుతుందో ఆలోచించు. నువ్వేం చేస్తావు? అలా రాముడు బాధపడ్డా? రాముడు నిన్ను శిక్షించడానికి రాడా? ఒక తప్పు చేసే ముందు ఆలోచించక్కర్లేదా? ఇలా మాట్లాడచ్చా? పరకాంతని తీసుకురావచ్చా? మహాపతివ్రతని రామచంద్రమూర్తి ఇల్లాల్ని నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టి ఇలా మాట్లాడతావా? నీ పాపం పండి నువ్వు మృత్యువుని పొందేటటువంటి అవకాశాన్ని నువ్వు పొందట్లా? తప్పు. ఇలా మాట్లాడకూడదు, ఇలా నువ్వు ప్రవర్తించకూడదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.